ఆగస్టు 12న సుప్రీంకోర్టులో కవితకు లిక్కర్ స్కామ్ లో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ నాయకురాలు కవిత చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు నోటీసులు జారీ చేసింది. అవినీతి, మనీ లాండరింగ్ కేసులో తనకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవితకు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. మార్చి 15న కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అధికారులు తిహార్ జైలు నుంచి అరెస్ట్ చేసి తమ కస్టడీలో ఉంచారు. గత కొన్ని నెలల నుంచి జైల్లో ఉన్న కవిత కోసం అనేక సార్లు బెయిల్లో పిటిషన్ వేయగా కోర్టులో తీర్పిచ్చిన విషయాలు తెలిసిందే. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ మరియు కేవి విశ్వనాథ్తో కూడిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కవిత గత 5 నెలల నుండి జైల్లో ఉందని మరియు ఈడీ మరియు సిబిఐ 2 కేసుల్లో ఛార్జ్ షీట్లు లేదా సిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేయబడిందని వాదించిన తరువాత ఆ ఆదేశాలు జారీ చేసింది. కవిత విద్యావంతురాలు, రాజకీయ నాయకురాలు అని హైకోర్టు చేసిన అభిప్రాయాన్ని జస్టిస్ గావాయ్ ఎత్తి చూపారు. రోహిత్, మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే మీరు మహిళగా ఉండకూడదని ఏ శాసనసభ చెప్పలేదే అని రోహిత్ కౌంటర్ ఇచ్చారు జస్టిస్ గావాయ్. అయితే కవిత బలహీనమైన మహిళ కాదని అన్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల 20కి తీర్పు తెలియజేయనట్టు సమాచారం. గత వారం A1 నిందితుడైన మనీష్ సిసోడియాకి బెయిల్ రావడంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.